జై యాదవ్ జై మాధవ్. నా పేరు మేకల్ రాములు యాదవ్. నేను జాతీయ యాదవ్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. మరి వారం రోజుల క్రితం మరి సూర్యాపేట జిల్లా కంటెస్టెడ్ ఎమ్మెల్యే, అదేవిధంగా టిఆర్పి పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మరి వట్టే జానయ్య యాదవ్ పై రాజకీయ కక్షలో భాగంగా మరి అక్రమ కేసులు ఆయన మీద, వాళ్ళ అబ్బాయి మీద, అదే విధంగా వాళ్ళ భార్య మీద కేసులు పెట్టి మరి బెయిల్ వచ్చినాక కూడా వాళ్ళ భార్యను బెయిల్ వచ్చినాక కూడా మరి అరెస్ట్ చేసి మరి వదిలిపెట్టడం జరిగింది. వాళ్ళను మానసికంగా మరి కుంగదీసే ప్రయత్నం చేస్తున్నారు ఈ అగ్రకులస్తులు. వాళ్ళ చేతిలో మరి పోలీసులు కూడా మరి సమయం పాటించాలి. ఎందుకంటే ఇవాళ మరి మీరు చట్టానికి మేము ఎప్పుడు అతిథులం కాదు, చట్టాన్ని మేము గౌరవిస్తాం. ఆ బెయిల్ వచ్చినాక కూడా అరెస్ట్ చేయడం అనేది మరి చాలా ఘోరమైన పరిస్థితి. మరి డెమోక్రసీ ఉందా తెలంగాణలో అనేది నేను ప్రశ్నిస్తున్నా. ఇవాళ వట్టే జానయ్య యాదవ్ ను ఎమ్మెల్యేగా పోటీ చేయనీయకుండా అక్కడ అగ్రకులస్తులు, అధికార పార్టీ నాయకులు మరి ఆయనపై మరి కేసులు పెట్టి బెయిల్ రాగానే మళ్ళా పాతయన్ని తోడి ఆయనను ఇబ్బందికర పరిస్థితి చేస్తారు. రాజకీయంగా ఆయనను ఇబ్బందికర పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నారు. అగ్రకులస్తుల మరి చేతిలో మరి పోలీసులు పావులా ఇట్లా చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. మీరు కేసులు ఉంటే మరి న్యాయపరంగా ఎదుర్కొనే పరిస్థితి ఉంటది. మరి న్యాయస్థానాన్ని కూడా, కోర్టులను కూడా మనం గౌరవించాలి. మరి వారి భార్యను బెయిల్ వచ్చినాక కూడా తెల్లారి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ఇది వాస్తవంగా మరి డెమోక్రసీకి విరుద్ధము. డెమోక్రసీ అనేది మరి సూర్యాపేట జిల్లాలో ఉందా అనేది నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మరి వట్టే జానయ్య కుటుంబాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరం కలిసి అన్ని కులాలలో మేము కాపాడుకుంటాం. ఖచ్చితంగా మరి ఆయన మీద పెట్టిన కేసులను ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టు ద్వారానే మేము ఎదుర్కొంటాం. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చేంత వరకు కూడా మేము కోర్టును ఎప్పుడైనా మేము గౌరవిస్తామనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి పోలీసులు కూడా సమయం పాటించాలి. ఇవాళ ఈ పార్టీ అధికారంలో ఉంటుంది, తర్వాత ఇంకో పార్టీ అధికారంలో ఉంటుంది. మరి ఈ విధంగా బెయిల్ వచ్చినాక కూడా అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. రాజకీయంగా ఆయనను ఇబ్బందికర పరిస్థితులు చేయడానికే వాళ్ళు కోరుకున్నారని మరి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదనేది కూడా పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదే విధంగా మరి చట్టపరంగా ఎదుర్కొని మరి నిలబడతామని ఈ సందర్భంగా పేర్కొంటూ అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా మరి వట్టే జానయ్యకు మద్దతు ప్రకటించాలని కోరుకుంటున్నా. జై యాదవ్, జై మాధవ్.